కడెం ఆయకట్టుకు రెండో పంటకు నీరందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కడెం, దస్తూరాబాద్, జన్నారం మండలాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ కడెం ప్రాజెక్టు నుంచి రెండో పంటకు త్వరలోనే సాగునీరు అందిస్తామని అన్నారు. నీరు విడుదలపై రైతులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సాగునీటి కోసం రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, రైతులు, నాయకులు ఉన్నారు. ఆ విషయంలో నేను చాలా స్పష్టంగా ఈ గారితో కావచ్చు, డి గారితో కావచ్చు, జేబీతో అందరితో మాట్లాడాను. దానికి ప్రాసెస్ ఒక టెండర్ ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది కాబట్టి కంపల్సరీ రెండవ పంటకి నీళ్ళు ఇస్తామని మాట ఆ రోజు చాలా సందర్భాలు నేను చెప్తూనే పోయాను. ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టినా అక్కడక్కడ నేను ఓపెన్గానే మాట్లాడుతూ పోయాను. నేను జనవరం తిరిగే క్రమంలో కావచ్చు, కడెం తిరిగే క్రమంలో కావచ్చు, అందరికీ చెప్తూనే పోయినా. కానీ దీన్ని కూడా ఏం చేయాలనుకున్నారు? రేపటి రోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రాజకీయం చేయాలి కదా అనే కాన్సెప్ట్ తోటి మళ్ళా గుర్తు చేయాలి ప్రయత్నం. మీరు వదులుతారా వదలరా, ఇస్తారా ఇవ్వరా, అసలు వస్తుందా రాదా అని మళ్ళీ స్టార్ట్ చేయడం. నేనేమంటున్నంటే ఇస్తారా ఇవ్వడానికంటే బహిరంగంగా మాట్లాడేదానికంటే నా దగ్గర లేకపోతే మన పిఎస్ చైర్మన్ దగ్గరనో, మార్కెట్ చైర్మన్ లేకపోతే డీఈనో ఈఈనో మాట్లాడి వాళ్ళు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా తెలిసిపోతుంది కదా. కానీ దాన్ని కూడా రాజంతో చేద్దామనే కాన్సెప్ట్, ధర్నాలు చేద్దామో లేకపోతే ఇది చేద్దాం అది చేద్దామని కొంతమంది హడావిడి చేశారు. అదే రోజు నేను చెప్పిన నీళ్ళు ఇస్తామని, నేను బహిరంగంగా చాలా సందర్భాలు చెప్పినా ఇస్తామని మళ్ళీ చెప్పినా. గతం కంటే ఈసారి రెట్టింపు స్థాయిలో నీళ్ళు విలువ అనేది ఉన్నది. మా మిత్రులు లక్షల కోరి ఉన్నాడు, సార్ దాన్ని ఇంకా ఎత్తివేయాలి చేయాలని. సరే, దాని గురించి ఆలోచిస్తాం. ఇంకొకటి ఏంటిది, మనకి ఇదే కాదు, సదరమట ఆల్రెడీ సంపూర్ణ కంప్లీట్ అయ్యింది. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 6 నెలల క్రితమే దాని ఇనాగ్రేషన్ కోసం నేను కూడా స్వయంగా డ్యామ్ దగ్గరికి వెళ్ళినా చూసినా, అంతా మేము ప్రిపేర్ కూడా చేసుకున్నాం. సరే, సమయం దొరకలేక ముఖ్యమంత్రి గారు రాలేకపోయారు. ఈ రోజు కడెం ప్రాజెక్టు నీటి సమస్య ఏమని ఇబ్బంది అయితే మనకు సదరమట, ఇంతకుముందు అయితే మనకు ఎస్ఆర్పిఎస్ నుంచి అక్కడ నుంచి వాటర్ వస్తుండే, మనకి ఇప్పుడు అక్కడి నుంచి వాటర్ అవసరం లేదు. కేవలం 8 కిలోమీటర్ల నుంచి సదరమటలో